మధుపానం మహానందం మనోధైర్యం ధనాధన్. చిరంజీవి గారి వన్ మ్యాన్ షో సినిమా ఇది. సినిమా మొత్తం చిరంజీవి గారే. లుక్స్, మేకప్, బాడీ లాంగ్వేజ్ అంతా సూపర్. అనిల్ రావిపూడి గారు మీరు కామెడీతో మాత్రమే కాదండి, కథతో కూడా మ్యాజిక్ చేయండి. ఆయన సినిమాల్లో ముఖ్యంగా F2 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చూసేటప్పుడు పగలబడి నవ్వడం జరిగింది. ఈ సినిమా ఆ రేంజ్లో నవ్వుకునేటట్లు ఉందో లేదో చూద్దాం రండి. నాకు ట్రైలర్ చూసినప్పుడే అనుకున్నా, అనిల్ రావిపూడి ముందు సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా కథ లేదని. వెంకటేష్తో కలిసి యాక్టింగ్ చేయడం, సాంగ్లు బాగుండడంతో ఈ సినిమా హైప్ పెరిగింది. మనశంకర వరప్రసాద్ సినిమా గురించి సుత్తి లేకుండా సూటిగా చెప్పాలంటే, చిరంజీవి గారి వన్ మ్యాన్ షో కోసం మరియు ఒక గంట నవ్వుకోవడానికి సినిమా చూడొచ్చు. అనిల్ రావిపూడి గారు కథ లేకపోయినా కామెడీతో మ్యాజిక్ చేయాలని చూశారు. అది కొద్ది వరకు వర్కౌట్ అయింది. అయితే వింటేజ్ చిరంజీవి గారిని బాగా చూపించారు. చిరంజీవి ఫ్యాన్స్ కి మాత్రం ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఒక యావరేజ్ సినిమా. ఇక సినిమా కథ గురించి చెప్పాలంటే, ముందుగా అనుకునే విధంగానే కథ పెద్దగా లేదు. శంకర వరప్రసాద్ గారు అలియాస్ చిరంజీవి ఒక టాప్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ అలియాస్ నయనతార గారిని పెళ్లి చేసుకుంటారు. ఈగోల వల్ల విడిపోతారు. విడిపోయిన 6 సంవత్సరాల తర్వాత శంకర వరప్రసాద్ గారు తన భార్యను మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, తన భార్యకు ఎలా దగ్గరయ్యాడు, తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా లేదా అనేదే ఈ సినిమా కథ. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్ గా ఫన్ గా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కాస్త డల్ అయింది. ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా చిరంజీవి గారిని చెప్పాలి. మెగాస్టార్ తన స్టామినా ఏంటో ఈ సినిమాలో మరోసారి చూపించారు. చిరంజీవి గారు మంచి ఎంటర్టైన్మెంట్ ని అందించారు. నాకైతే చిరంజీవి గారి పాత సినిమాలు గుర్తొచ్చాయి. అలాగే ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూపించారు. ముఖ్యంగా చిరంజీవి గారు సన్నబడి బాగా కనిపించారు. దాని తర్వాత ఆయన డైలాగ్ డెలివరీ స్టైల్, వాకింగ్ స్టైల్, ఆయన డ్యాన్స్ ఇలా అన్నీ ఈ సినిమాలో చాలా బాగున్నాయి. చిరంజీవి గారి మేనరిజాన్ని అనిల్ రావిపూడి గారు బాగా వాడుకున్నారు. చాలా ఫ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. వెంకటేష్ గారికి మరియు చిరంజీవి గారికి మధ్య సీన్స్ సినిమాకు మరో హైలైట్ అని చెప్పాలి. దానితో పాటు ఒకరి సినిమాల పాటలకు మరొకరు డ్యాన్స్ చేయడం ఈ సినిమాలో ఇంకో హైలైట్. అది కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చింది. చిరంజీవి గారు వెంకటేష్ గారి మధ్యలో ఉన్న సీన్స్ మరియు పాటను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత బుల్లిరాజు ఉండేది కొద్దిసేపైనా బాగానే నవ్వించాడు. సినిమా మొత్తం మీద గంటపాటు బాగా నవ్వుకుంటాం. అయితే సంక్రాంతికి వస్తున్నాం F2 సినిమాలో లాగా పగలబడేంతగా నవ్వుకోలేము. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చుతుంది. నటించడానికి స్కోప్ లేకపోయినా నయనతార క్యారెక్టర్ కి ఈ సినిమా బాగా సూట్ అయింది. చిరంజీవి గారు ఆయన మామ పాత్ర పోషించిన సచిన్ ఖేడ్కేర్ కు మధ్యన ఒక కవిత బాగుంటుంది. చిరంజీవి గారికి ఆయన పిల్లలకి మధ్య ఒక సీను ఎమోషనల్ గా బాగుంది. ఆ తర్వాత ఒక పార్టీలో కొన్ని హక్కులను మిస్యూజ్ చేయకూడదని చిరంజీవి చెప్పే 3 డైలాగ్స్ బాగా పేలాయి. పాటలు బాగున్నాయి. పాటలలో డాన్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక మైనస్ విషయాల గురించి చెప్పాలంటే, అనిల్ రావిపూడి గారు మీరు ముందు ఆ కథ మీద కాస్త దృష్టి పెట్టండి. స్క్రీన్ ప్లే ఏం బాగాలేదు. ఎంతసేపు కామెడీ మీద దృష్టి పెట్టారు కానీ సినిమా ఎంగేజింగ్ గా ఇంట్రెస్టింగ్ గా మలుచుదాం అనే ఒక థాట్ ఆయనకి లేనట్టుంది. కొన్ని కొన్ని సీన్స్ అసలు సింక్ అవ్వవు. చిరంజీవి గారు వాళ్ళ మామను భయపడితే వాళ్ళ మామ భయపడే సీన్లు చాలా సిల్లీగా ఉన్నాయి. సినిమాలో ఏదో 3 సార్లు అలా కలిస్తేనే పెళ్లి చేసుకుంటారంట. ఇదెక్కడ లాజికో అర్థమే కాదు. సెకండ్ హాఫ్ అరగంట బోర్ కొడుతుంది. చిరంజీవి గారు ఎక్సలెంట్ గా యాక్టింగ్ చేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే సినిమా దొబ్బేది. తండ్రి పిల్లల మధ్య ఎమోషనల్ గా సినిమాను వర్కౌట్ చేయలేదు. చిరంజీవి మరియు నయనతార గారి మధ్య సీన్స్ ఇంకా బాగా వర్కౌట్ చేయాల్సింది. మొత్తం మీద సినిమాకు మా రేటింగ్ 3.